హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీవన అలేఖ్యాలకి సాయం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఆనంది ఏ తప్పు చేయలేదని నిరూపించిన సీను. షాక్లో జీవన అలేఖ్య. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చైతన్య ఆనంది గురించే జీవనతో మాట్లాడుతూ ఉంటాడు. జరిగిన దానికి వదిన ఏమీ బాధపడుతూ కూర్చోదు. తనేంటో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటుంది. తన పైన ఎవరు ఇన్ని కుట్రలు చేశారో తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తుంది అని చైతన్య అంటూ ఉంటే జీవన అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. అవును, ఆనంది చాలా తెలివి కలది. ఎలాగైనా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుందేమో అని భయపడిపోతూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే జీవన అయితే నిద్రపోయి కల కంటూ ఉంటుంది. ఉదయాన్నే ఆనంది పోలీసులతో కోపంగా ఇంటికి వస్తుంది. ఇక సునంద, ఆదిత్య, శశికాంత్ అందరూ కూడా అది చూసి షాక్ అయిపోతారు. ఇక సునంద ఆనంది పోలీసులతో ఇంటికి రావడం చూసి, ఏయ్, ఇంత పొద్దున్నే పోలీసులు తీసుకొని మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే ఈ ఆనంది, చూడండి మేడం, ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకే వాళ్ళని శిక్షించడానికే వీళ్ళని తీసుకొని వచ్చాను అని అనగానే ఇక సునంద, తప్పు చేసిన వాళ్ళు మా ఇంట్లో నుండి ఎప్పుడో మేము పంపించేశాం, ఈ ఇంట్లో తప్పు చేసే వాళ్ళకి తావులేదు అని అంటూ ఉంటే, చూడండి మేడం, మీరు ఇంట్లో వాళ్ళంతా మంచి వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నావు, ఇంట్లో వాళ్ళు కూడా కొంపలు ముంచే వాళ్ళే ఉంటారు. నిజానిజాలు తెలియకుండా ఏ తప్పు చేయని వాళ్ళని బయటికి పంపించి అన్ని తప్పులు చేసే వాళ్ళని మాత్రం నెత్తినెక్కించుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇక సునందకి చాలా కోపం వస్తూ ఉంటుంది. శశికాంత్, ఆదిత్య, చైతన్యాలు కూడా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక శశికాంత్, ఏంటమ్మా, ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరని నీ ఉద్దేశం అని అంటూ ఉంటే ఇక ఆనంది కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే సునంద, మాట్లాడు, మా ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరు అని అనగానే అప్పుడే జీవన అక్కడికి వస్తుంది. అదిగో జీవననే అని అనేసరికి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సునంద, శశికాంత్, చైతన్య, ఆదిత్యలు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సునంద, జీవన తప్పు చేసిందా? ఏం తప్పు చేసింది అని అనగానే, తప్పు కాదు, నమ్మక ద్రోహం చేసింది. నా ఫోన్లో నుండి డిజైనర్స్ వేరే వాళ్ళకి సెండ్ చేసింది మన అసిస్టెంట్ మేనేజర్ అలేఖ్య, కానీ తనతో ఆ పని చేయించింది మాత్రం ఇదిగో లీగల్ అడ్వైజర్ ఈ పెద్ద మనిషి జీవనని అని అనేసరికి ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే సునంద, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, జీవన్ ఎందుకు అలా చేస్తుంది అని అంటూ ఉంటే, అవును మేడం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. జీవనే కుట్ర చేసి నా ఫోన్లో ఉన్న డిజైనర్స్ వేరే వాళ్ళకి సెండ్ చేసింది, అందువల్లే వాళ్ళు ఆ డిజైనర్స్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. కావాలంటే జీవన్ని అడగండి అని అంటూ ఉంటే ఇక సునంద జీవన దగ్గరికి వెళ్ళి, ఏంటి జీవన, ఆనంది చెప్తుంది నిజమేనా? ఆ ఫోన్లో ఉన్న డిజైన్స్ నువ్వే వేరే వాళ్ళకి సెండ్ చేసావా అని అంటూ ఉంటే, అత్తయ్య గారు అది అని జీవన అంటూ ఉంటుంది. ఇక అందరికీ అర్థమైపోతుంది జీవన తప్పు చేసిందని. ఇక సునంద చాలా కోపంతో, నా పరువు తీయడానికి కాకపోతే ఈ పని ఎందుకు చేశావు అని జీవన చెంప పగలగొడుతుంది. అది చూసి ఇక ఆనంది, చైతన్యాలైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. జీవన మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. కంపెనీ పరువు నిలబెడతావని నిన్ను నమ్మి లీగల్ అడ్వైజర్ చేశాను చూడు, నా పరువు మొత్తం బజాట్లేసావు, పురుషోత్తం గారి ముందు తలెత్తుకోకుండా చేశావు అని అంటూ ఉంటే ఇక జీవన బాధపడుతూ చూస్తూ ఉంటుంది. సారీ అత్తయ్య గారు, ఆనంది మీద ఉన్న కోపంతో అని అంటూ ఉంటే, నోర్మి, ఆనంది మీద కోపం ఉంటే ఇలాగా అని అంటూ ఉంటే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. తప్పు చేశానని, ఇంటి పరువు తీశానని నన్ను బయట గెంటేశారు కదా, ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వు కూడా క్షమించరాని తప్పు చేశావు,
ఈ ఇంటి పరువునే కాకుండా ఆఫీస్ పరువును కూడా తీసేశావు. నీలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పద అని ఆనంది జీవన మెడ పట్టుకొని ఈడ్చుకొస్తూ ఉంటే జీవన వద్దనంది, వదిలానంది అని అంటూ ఉంటే ఆనంది మాత్రం జీవనని బయటికి నెట్టేస్తుంది. ఒక్కసారిగా జీవన బెడ్ మించి లేచి కూర్చుంటుంది. అమ్మో, ఇదంతా కలనా, నిజమేమో అనుకొని భయపడి చచ్చాను అని చాలా టెన్షన్ పడుతూ అక్కడే ఉన్న వాటర్ తాగుతుంది. ఆనంది అంత పని చేస్తుందా, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక జీవన అయితే కంగారు పడుతూ ఉంటుంది. మరో పక్క పద్మమ్మ, సింహాద్రి ఇద్దరు ఆనంది విషయమే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కావట్లేదే పద్దాలు. సూర్యబాబు, లాయరమ్మ బిడ్డకి ఏదైనా సాయం చేస్తారేమోనని ఎంతో ఆశగా అడిగాము. కానీ వాళ్ళు కూడా బిడ్డ మీద ఉన్న కోపంతో మనకి సాయం చేయలేమని చేతులెత్తేశారు. ఇప్పుడు ఏం చేయాలి పద్దాలు? నా బిడ్డని ఎలా నిర్దోషి అని నిరూపించాలి అని ఇక సింహాద్రి బాధపడుతూ ఉంటే పద్మమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు ఏమీ అర్థం కావట్లేదయ్యా. బిడ్డ బతుకు ఎప్పుడూ సుఖం లేకుండా పోయింది. ఇప్పుడైనా అల్లుడు బిడ్డ ఒకే చోట ఉంటున్నారు, వాళ్ళిద్దరూ మంచిగా కలిసిపోతారనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎప్పుడు మన బిడ్డ అల్లుడిని విడదీయడానికి ఏవో శని వెంటాడుతూనే ఉంది అని పద్మమ్మ అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య మాత్రం అక్కడే మ్యూజిక్ వింటూ అటు ఇటు తిరుగుతూ సింహాద్రి, పద్మమ్మ బాధపడ్డం చూస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆనంది ఈరోజు ఆఫీస్లో జరిగిందంతా చెప్పేసి ఉంటుంది, అందుకే ఇలా ఏడుస్తూ కూర్చున్నారు అని ఇక అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అలా ఏడుస్తున్నారు అని అంటూ ఉంటే ఇక పద్మమ్మకి అలేఖ్యని చూసి చాలా కోపం వస్తుంది. దీనివల్ల కొంత నా బిడ్డ జీవితం ఇలా అయిపోయింది అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య ఓహో, నాకు అర్థమైందిలే, ఈరోజు ఆఫీస్లో జరిగిన విషయం ఆనంది మీకు చెప్పేసి ఉంటుంది. రేపు ఆనంది అరెస్ట్ అయి జైలుకి వెళ్తుందేమోనని భయపడుతున్నారా అని అనగానే ఇక అప్పుడే పద్మమ్మ ఏం మాట్లాడుతున్నావే, నా బిడ్డ తప్పు చేస్తేనే కదా జైలుకి వెళ్ళేది, నా బిడ్డ ఏ తప్పు చేయదు అని అనగానే అది నువ్వు చెప్పడం కాదు, ఈరోజు ఆనంది సాక్ష్యాలతో సహా దొరికిపోయింది. తన ఫోన్ నుండి డిజైనర్స్ వేరే కంపెనీ వాళ్ళకి సెండ్ చేసింది. అంత తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరూ క్షమించరు. అది బిజినెస్కి కాదు, పరువుకు సంబంధించిన విషయం. ఖచ్చితంగా రేపు ఆనందిని అరెస్ట్ చేస్తారు అని అంటూ ఉంటే ఇక సింహాద్రి, పద్మమ్మ షాక్ అయిపోతారు. అయినా నమ్మకం ఎంతో నమ్మి పురుషోత్తం గారు ఆనందికి పెద్ద పోస్ట్ ఇచ్చారు. కానీ ఆనంది మాత్రం తన బుద్ధి చూపించింది, నమ్మకం పోగొట్టుకుంది. అసలు ఆనందికి నిజాయితీ లేదు అని అంటూ ఉంటే ఇక పద్మమ్మకి, సింహాద్రికి చాలా కోపం వస్తుంది. ఇక పద్మమ్మ అయితే ఏంటే నమ్మకం గురించి, నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు ఆ నోరు ఎలా వస్తుంది? నా బిడ్డ నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే నా బిడ్డ నీకు ప్రాణభిక్ష పెట్టింది. ఇక్కడికి తీసుకొచ్చి మేము నిన్ను సొంత కూతురులా చూసుకున్నాం, నా బిడ్డ సొంత చెల్లెల్లా చూసుకుంది. కానీ నువ్వేం చేసావే, నీకు వచ్చిన తర్వాత నా అల్లున్నే సొంతం చేసుకోవాలని చూసావు, నా బిడ్డ జీవితం అన్యాయం చేయాలని చూసావు. ఇప్పటికి కూడా ఇంకా నా అల్లుడు వెనకే తిరుగుతున్నావు. నా బిడ్డ నీకు ప్రాణభిక్ష పెట్టి ఇంత సాయం చేస్తే నువ్వు మాత్రం నా బిడ్డ కాపురాన్ని కూల్చాలని చూస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్నావా మంచితనం గురించి, నిజాయితీ గురించి, నమ్మకం గురించి? ఛీ అని అంటూ ఉంటే ఈ అలేఖ్య కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక సింహాద్రి, పద్దాలు ఏంటి ఆవేశం, బిడ్డ నువ్వు లోనికి పో అని అనగానే ఈ అలేఖ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలేఖ్య కోపంగా వెళ్ళి ఈ పద్మమ్మ అంటే అనింది కానీ నా గురించి అన్నీ చెప్పేసింది. అవి విన్నప్పుడల్లా నా మీద నాకే చిరాగ్గా అనిపిస్తుంది, ఛీ అని అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే సీను అక్కడికి వస్తాడు. పద్మమ్మ, సింహాద్రి బాధపడుతూ ఉండడం చూసి ఏంటత్తా, ఏమైంది మామ, గట్లుండ్రేంది అని అంటూ ఉంటే వాళ్ళు బాధగా చూస్తూ ఉంటారు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకెందుకో భయమవుతుంది, మళ్ళీ అమ్మాడికి ఏమైనా కష్టం వచ్చిందా అని అనగానే ఇక సింహాద్రి, పద్మమ్మ అవునరా, బిడ్డకి చాలా పెద్ద కష్టం వచ్చింది
అని అనగానే, నాకు అర్థమైంది మామ, నువ్వు అత్త గిట్లుండ్రంటే ఖచ్చితంగా అమ్మాడికి ఏదో కష్టం వచ్చిందని నాకు అర్థమైంది. అసలు ఏమైంది మామ, మీరు ఇంత గుబులవుతుర్రంటే బిడ్డకేదో పెద్ద కష్టమే వచ్చింది, ఏమైంది అని అడగగానే ఇక సింహాద్రి పద్మమ్మ ఆఫీస్లో జరిగిన విషయం మొత్తం కూడా సింహాద్రితో చెప్తారు. అదిరా జరిగింది, రేపు ఉదయానికల్లా బిడ్డ నిజాయితీ నిరూపించుకోకపోతే అందరి ముందు బిడ్డని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తామని వాళ్ళు చెప్పిండ్రంట. గద్దలుచుకున్నప్పుడల్లా భయం వేస్తుందిరా. సూర్యబాబుని లాయరమ్మని ఏమైనా సాయం అడిగితే వాళ్ళ బిడ్డ మీద ఉన్న కోపంతో చేయడానికి ఒప్పుకోవడం లేదు. బిడ్డ ఇప్పుడు ఎట్లా బయటపడుతుందో ఏంటో భయంగా ఉందిరా. బిడ్డని బయటపడేసేంత తెలివితేటలు నాకు లేవు, నాకు భయంగా ఉందిరా సీనుగా అని అంటూ ఉంటే ఇక సీను, మామ నువ్వు భయపడకు, ఈ బండ సీను ఉండగా అమ్మాడికేంటి, అమ్మాడికి ఏం కాదు, అమ్మాడి ఏ తప్పు చేయదు, ఆ శివయ్య ఎప్పుడూ అమ్మాడికి తోడుగా ఉంటాడు, మీరు భయపడకండి అని అంటూ ఉంటే, నువ్వు ఇలా అంటూ ఉంటే ధైర్యంగా ఉంది కానీ ఎందుకో భయం వేస్తుందిరా అని అనగానే, అత్త మామ మీరు భయపడకండి, రేపు అమ్మాడి నిజాయితీ ఎలాగైనా ఆ 3 కండ్ల స్వామి బయట పెడతారు, మీరే చూస్తూ ఉండండి అని చెప్పి సీను అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే పద్మమ్మ, రే సీనుగా అని అంటుంది. ఏంటత్తా అని అనగానే, నీ పెండ్లం మీద నాకెందుకో అనుమానంగా ఉందిరా, దాన్ని ఒక్కంట కనిపెడుతూ ఉండు, ఎప్పుడు బిడ్డ నాశనాన్ని కోరుకునేది ఈ అలేఖ్య జీవనే కదా అని అనగానే, గట్లనే అత్త అని సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీను అలేఖ్యని చూసి అనుమానపడుతూనే ఉంటాడు. చిలకమ్మని కూడా అనుమానించాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక రాత్రి కాగానే జీవనకి ఆ కల రావడంతో వెంటనే అలేఖ్యకి ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రాగానే ఇక అలేఖ్య దొంగచాటుగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పు జీవన అని మాట్లాడుతూ ఉంటే అది గమనించిన సీను, చిలకమ్మ ఇంత సీక్రెట్గా మాట్లాడుతుంది అంటే ఏదో కొంపలు ముంచే విషయమే అయ్యుంటుంది, ఏంటో వినాలి అని చాటుగా వెళ్ళి వింటూ ఉంటాడు. ఇక అలేఖ్య, ఏంటి జీవన ఇంత రాత్రిపూట ఫోన్ చేసావేంటి అని అనగానే, అలేఖ్య నాకు చాలా భయంగా ఉంది, మనం ఎక్కడ దొరికిపోతామేమోనని టెన్షన్గా ఉంది అని అనగానే, ఈ అలేఖ్య మనం ఎలా దొరుకుతాం జీవన, అన్నీ పక్కా ప్లాన్గా చేశాం కదా, ఇందులో ఆనందిని ఇరికించింది మనమేనని ఎవ్వరూ తెలుసుకోలేరు, తన ఫోన్లో నుండి దొంగచాటుగా ఆ ఫోటోలు వేరే వాళ్ళకి సెండ్ చేసింది మనమేనని ఎవరు చెప్తారు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని ఈ అలేఖ్య అంటూ ఉంటే సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ దొంగ మొహల్లారా, మీరేనా అమ్మాడికి ఇన్ని కష్టాలు కలిగించేది, మీ సంగతి చెప్తాను అని ఇక సీను వింటూ ఉంటాడు. అప్పుడే జీవన ఆ రోజు ఆ ఫోటోలు వేరే వాళ్ళకి పంపించేటప్పుడు ఆనంది దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నేను కాకుండా మనతో పాటు వాడొచ్చాడు కదా, వాడు కానీ ఎవరికైనా దొరికిపోతాడేమోనని భయంగా ఉంది అలేఖ్య అని అనగానే, ఇక అప్పుడే అలేఖ్య ఏంటి జీవన నువ్వు చెప్పేది, నువ్వు అంటుంటే నాకు భయంగా ఉంది, వాడు దొరికిపోతే మన పరిస్థితి ఏంటి అని అలేఖ్య అంటుంది. అప్పుడే జీవన మనం దొరకకూడదు అంటే వాడు ఈ సిటీలో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, నేను వాడికి డబ్బు ఇవ్వమని ఇచ్చాను కదా, ఇచ్చేసావా అని అనగానే, లేదు జీవన రేపు ఇద్దామని ఇంకా ఆ డబ్బు నా దగ్గరే ఉంది అని అనగానే, ఇక జీవన లేదలేఖ్య మనం లేట్ చేయడానికి లేదు, వెంటనే వాడికి ఫోన్ చేసి ఆ డబ్బు ఇచ్చి సిటీని వదిలి ఎక్కడికైనా పారిపోమని చెప్పు అని అనగానే, అలాగే జీవన ఇంత రాత్రిపూట అని అంటూ ఉంటే, తప్పదు అలేఖ్య, ఎవరు చూడకుండా వెళ్ళి ఆ డబ్బు వాడికి ఇచ్చేసిరా, మనం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనగానే, ఈ అలేఖ్య సరే జీవన అని అంటుంది. ఇదంతా కూడా సీను విని ఇక తన ప్లాన్ తను చేస్తూ ఉంటాడు. ఈ అలేఖ్య ఆ రోజు వాళ్ళకి హెల్ప్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి డబ్బు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి రమ్మని చెప్తుంది. ఈ కథను కూడా సరే అని వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు లేని చోట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ పడుకున్నాక అలేఖ్య జీవన ఇచ్చిన డబ్బు తీసుకొని మెల్లగా ఇంట్లో నుండి బయటికి వెళ్తూ ఉంటుంది. సీను మాత్రం అలేఖ్యనే గమనిస్తూ ఉంటాడు. ఇక అలేఖ్య బయటికి వెళ్ళగానే సీను కళ్ళు తెరిచి, వెళ్ళు చిలకమ్మ, మీ సంగతి చెప్తాను,
అమ్మాడిని ఇంత బాధ పెడతారా అని ఇక సీను అయితే అలెక్య వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక అలా వెళ్ళేసరికి అలెక్య ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బిచ్చి, ఇదిగో నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దు, ఈ సిటీలోనే ఉండొద్దు, ఎక్కడికైనా పారిపో అని చెప్పగానే ఇక అతను కూడా అలాగే మేడం, నేను ఇప్పుడే సిటీ వదిలి వెళ్ళిపోతాను అని ఆ డబ్బు తీసుకుంటాడు. ఇక అలెక్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలెక్య వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి అట్నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే సీను ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. ఇదేది తెలియని అలెక్య జీవన వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ ఆఫీస్కు వస్తారు. అలెక్య అయితే తన నిర్దోషి అని ఎలా నిరూపించుకోవాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు ఆఫీస్కి సింహాద్రి పద్మమ్మలు కూడా వస్తారు. ఇక సింహాద్రి పద్మమ్మ ఆనంది దగ్గరికి వచ్చి, ఏంది బిడ్డ గిట్లయింది అని అనగానే, అదే నాకు అర్థం కావట్లేదమ్మా, నేనే తప్పు చేయలేనని నిరూపించుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ కూడా లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటే అప్పుడు సింహాద్రి, బిడ్డ నువ్వేం బాధపడకు, నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే ఆ 3 గంటల స్వామి ఆ ఎల్లమ్మ తల్లి నీకు సాయం చేస్తారు, నువ్వు ఏ తప్పు చేయలేదని వాళ్ళే నిరూపిస్తారు, నువ్వేం భయపడకు బిడ్డ అని సింహాద్రి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే సునంద, పురుషోత్తం, అలెక్య, జీవన, ఆదిత్య, చైతన్య అందరూ కూడా అక్కడ మీటింగ్ పెడతారు. ఇంతలోనే పురుషోత్తం అమ్మ ఆనంది అని పిలవగానే సార్ అని అంటుంది. నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడానికి 24 అవర్స్ టైం అడిగావు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు నిరూపించుకోవడానికి ఏమైనా సాక్ష్యాలు సేకరించావా అని అనగానే ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. లేదు సార్, నేను నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం, సాక్ష్యం నాకు ఒక్కటి దొరకలేదు అని అనగానే ఇక జీవన, అసలు నువ్వు నిర్దోషివైతే కదా అన్ని తప్పులు నువ్వే చేసి ఇప్పుడు నిరూపించుకోవాలంటే ఎలా కుదురుతుందానంది, నువ్వు అడ్డంగా దొరికిపోయావు, ఇక నీకు జైలు ఊచలే కరెక్టు అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సింహాద్రి పద్మమ్మ, సారు నా బిడ్డ గసొంటిది కాదు సారు, నమ్మకానికి ప్రాణం ఇస్తుంది, అలాంటి నా బిడ్డ ఏ తప్పు చేయదు అని అంటూ ఉంటే, చూడండి సాక్ష్యం లేదే ఏది నమ్మం కదా, సాక్ష్యం చూపించమానండి అని పురుషోత్తం అంటూ ఉంటే ఇక ఆనంది, సింహాద్రి బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే సునంద, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అని సునంద పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటే ఇంతలోనే సీను ఆ వ్యక్తిని తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. ఇదిగోండి మేడం, ఒక్క నిమిషం ఆగుర్రి అని అంటాడు. సీను అక్కడికి అతన్ని తీసుకొని రావడం చూసి జీవన, అలెక్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన, ఇదేంటి వీడు సీనుగాడికి ఎప్పుడు దొరికిండు అని కంగారు పడుతూ ఉంటే అలెక్య కూడా సీను వీణ్ణి ఎలా పట్టుకున్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న వాళ్ళందరికీ సీను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని చూస్తూ ఉంటారు. అప్పుడే సీను, సారు ఇదంతా జరగడానికి మా అమ్మాడి గింత బాధపడడానికి కారణం ఇగో ఈ రాస్కెల్ గాడే అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే సునంద, ఏంటి సీను మీ అమ్మాడి ఇంకో కొత్త నాటకం ఆడిస్తుందా అని అనగానే, లేదమ్మా, వీడి చేత నాటకం ఆడిచింది అమ్మాడి కాదు, వేరే ఉన్నారు అని అనగానే ఇక ఆదిత్య, ఎవరు సీను అని అంటాడు. అది గీనొట్టినే వినండి ఆదిత్య బాబు, చెప్పరా అని ఇక సీను ఆ వ్యక్తిని కొట్టగానే ఇక ఆ వ్యక్తి అన్ని నిజాలు చెప్తూ ఉంటారు. అవును, ఆనంది మేడం ఫోన్ నుండి దొంగతనంగా ఆ ఫోటోలు వేరే వాళ్ళకి సెండ్ చేసింది నేనే అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ ఆదిత్య, రేయ్ నువ్వెవరో మాకు తెలీదు, నీకు మాకు ఎలాంటి కక్షలు లేవు, అలాంటిది ఎందుకు ఈ పని చేశావు అని అనగానే, లేదు సార్, ఇదిగో ఈ జీవన మేడం
ఇక్కడున్న అలేఖ్య నాకు డబ్బు ఇస్తానని ఈ పని చేయించారు. డబ్బుకి కక్కుర్తిపడి నేను కూడా ఈ పని చేశాను అని చెప్పగానే ఇక ఆదిత్య, సునంద, శశికాంత్, జీవన అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాళ్ళు అడ్డంగా దొరికిపోయినందుకు జీవన, అలేఖ్యలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.